ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే వాగీశాద్యాస్తు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్చుస్తున్నమామి గజాననం శారదా శారదాంభోజా వదనా వదనాంబుజే सर्वदास्पाकं सन्निधिं क्रियातु राजा राज्ञी रम्या राजीवलोचना रंजनी रमणीरस्यारणत्किङ्किणिमेखला ओं शाकंभरी सदाक्षी च चामुण्डा रक्तदन्तिका महाकाली महाशक्तिर्मधुकैटभ नाशिनी सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरुपरम्परां नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शिवाय गुरवे नमः। कृष्णं वन्दे जगद्गुरुं सहजाम्बा सहित सहजानन्दनाथ स्वामिने नमो नमः। श्री चंद्रशेखरेन्द्र परब्रह्मणे नमो नमः। मोक पंचशति मूडवది స్తుతి శతకం దాంట్లో 76వ శ్లోకం నుండి ధన్యా ధన్యా గతిరిహ గిరాం దేవి కామాక్షి కామే నింద్యాం భిన్యాత్ సపతి जडितांकल्मषा दुन्मिषन्तीं साध्वी माध्वी रसमधुरता भंजनी मंजुरीति रवाणी वेति झुटति वृणुतात्वच्छुद्धिनी स्पर्धिनी मां। ओ कामाक्षी देवी పాపం నుండి పుట్టి వ్యాపిస్తున్న తుచ్చమైన నా అజ్ఞానాన్ని వెంటనే ఖండించివేయము. దోషము లేని తేనె తీపిని జయించే దేవనది అయిన గంగతో పోటీపడే అందమైన వాక్ ప్రవాహం గల నన్ను వరించుగాక. వాక్ ప్రవాహం నన్ను వరించుగాక. అట్టి గతిని పొందిన నా ఏ వాక్కులున్నవో అవి ధన్యములు పుణ్యవంతములు. ధన్యము అంటే పుణ్యము, అది కలిగియుండుట ధన్యత్వము. యస్యావాటి హృదయ కమలం కౌసుమీయో గభాజాం యస్యా పీఠీ సతత శిశిర శీకరైర్మాకరందైః యస్యాః పేటి శృతి పరిచలన్ మౌళిరత్నస్య కాంచీ సామే సోమాభరణ మహిషి సాధయే కాంక్షితాని. యోగివరుల హృదయ కమలం ఎవరికి విహారస్థలమైన పూలతోటయో, మకరంద ప్రవాహంలో ఎల్లప్పుడూ చల్లదైన పద్మం ఎవరికి పీఠము, వేదములో శిఖలయందు ఉండు రత్నమైన ఎవరికి పీఠమో కాంచియో, అట్టి చంద్రశేఖర పత్ని మా కోర్కెలను సాధించుగాక. ఏకామాత సకల జగత మేయుషి ధ్యానముద్రా మేకామ్రాధీశ్వర చరణయోరేకతానా సమింధే తాటం కోద్యన్మణి గణరజ తామ్రకర్ణ ప్రదేశ తారుణ్యశ్రీ స్తబకితరుజ తాపసి కాపిబాల. సమస్త లోకజనని ఏకామ్రనాథుని చరణాలతో ధ్యాన ముద్రను ధరించి ఏకాగ్రతను పొందునది. కమ్మలలోని మణుల ప్రకాశంతో ఎర్రవారిన చెవి ప్రాంతము కలది. యౌవనలక్ష్మి యొక్క పూల గుత్తుల కాంతితో కూడిన తాపసి అయిన యొకానొక
బాలిక వెలుగొన్నదన్నది. దంతాదంతి ప్రకటనకరీ దంతిభిర్మయా మందయానై దంతాదంతి ప్రకటనకరీ దంతిభిర్మందయానై మందారాణాం మద పరిణితిం మధ్నతి మందహాసై అంకూరాభ్యాం మనసి చిత రోరకింకిదోరాః కుచాభ్యా మంతః కాంచీ స్ఫురతి జగిత మాదిమా కాపి మాత. మెల్లని నడకలతో ఏనుగులతో కయ్యానికి దిగుతూ చిరునవ్వులతో మందారాల గర్భాన్ని మధిస్తూ మన్మథ తరపున అంకురించిన మొలకలు అయిన స్తనాలతో అంకితమైన పక్షస్థలము గలది. జగాలకు తల్లి ఒకటి కాంచీలో విహరిస్తూ ఉన్నది. త్రియంబక కుటుంబిని త్రిపుర సుందరీ మిందిరాం పుళిందపతి సుందరీ త్రిపుర భైరవీం భారతీం మతంగ కులనాయికాం మహిషమర్దనీం మాతృకాం భజంతి విబుధోత్తమా విహృతిమేవ కామాక్షీతే. కామాక్షి త్రిలోచన కుటుంబిని, త్రిపుర సుందరి, ఇందిర, పుళిందిని, త్రిపుర భైరవి, భారతి, మాతంగి, మహిషమంత్రి, మాతృక ఇవన్నీ నీ రూపములే అని విబుధోత్తములు పండితులు దేవతలు సేవిస్తున్నారు. మహాముని మనోనటి మహితరం య కంపతాటి కంపాతటి కుటీరక విహారిణి కుటిలబోధ సంహారిణి సదా భవతు కామిని సకల దేహినాం స్వామిని కృపాతిశయ కింకరీ మమ విభూతయే శాంకరీ. మహామునుల మనస్సులలో నటించినది, గొప్పవైన కంపానది తీరమందలి కుటీరాలలో విహరించేది, మోహాన్ని త్రుంచివేసేది, ప్రాణకోటికి యజమానురాలు, విశ్వసృష్టి యందు కోరిక గలది, దయా విశేషమున సేవ చేయునది, శుభములు కలిగించున్నది. ఇట్టి తల్లి నాకు ఐశ్వర్యప్రదాయిని అగుగాక. జనా ప్రకృతి నిర్ధన జన విలోచన రుతుందా నరాజన వీక్షణాం క్షణమవాస్య కామాక్షీతే వచస్సు మాధురీం ప్రకటయంతి పౌరందరీ విభూతిషు విడంబానాం బపుషి మాన్మధీం ప్రక్రియాం. తల్లి కామాక్షి మందబుద్ధులు ఆగర్భ దరిద్రులు, కురూపము గలవారైన జనులు ఒక క్షణమైన నీ దయగల చూపులు ప్రసరించినచో తేన తీయ ధనంగల మాటలను కలవారగును, దేవేంద్ర సంపదలను మించిన ఐశ్వర్యవంతుడగును, మన్మధుని వంటి సుందరాకారము ప్రకటించువారగును. తెలివి, సంపద, రూపము ఇవన్నీ అమ్మ యొక్క కటాక్షాలే ఫలితాలు. ఘనస్తనతన స్ఫుట కంచు లీచంచలి కృత త్రిపురాసన సుజనశాలితోపాసన దృశోస్ఫరణీమస్నుదే మమ కదాను కాంచీపురే పరమయోగినాం మనసి చిత్కళ పుష్కళ. తన సౌందర్యాన్ని ప్రకాశింపజేసే కంచుకమును ధరించినట్టుది, త్రిపురా శాసనుడైన శివుని చంచలింపజేయునది, సుజనులచే ఉపాసింపబడినది, సర్వోత్తమమైనది. పరమయోగుల హృదయాలలో వెలిగెడు చైతన్య కళ ఆవిడ. పూర్ణరూపైన తల్లి కాంచీ రూపమునందు
మునులకెప్పుడు దర్శనమిచ్చునో కదా, మనలకు ఎప్పుడు దర్శనమిచ్చునో కదా. కవీంద్ర హృదయేచరీ పరిగృహిత కాంచీపురి నిగూఢ కరుణాజురీ నిఖిలలోక రక్షాకరీ మనఃపథదవీ యసి మదన శాసన ప్రేయసి మహాగుణగరీయసి మమ దృశోస్తు నేదీయసి. కవీంద్రుల హృదయంలో సంచరించినది, కాంచీపురిని ఇల్లుగా చేసుకున్నది, పొంగిపొరులడి దయారస ప్రవాహము గలది, ఎట్టకేలకు ఎల్ల లోకాలను రక్షించినది, మనస్సునకు సైతము అందరానిది, మన్మధుని జయించిన శివునికి ప్రేయసి, గొప్ప గుణములచే ఉండునది అయిన తల్లి నా చూపులకు సన్నిహితము అగుగాక. ధనేన రమామహే కలజనాన్న సేవామహే నాపలయమయామహే భవభయాన్న దూయామహే స్థిరాంతనుమహేతురాం మనసి కించ కాంచీరత స్మరాంతక కుటుంబినీ చరణ పల్లవోపాసనాం. ధనము యందు ఇష్టము లేదు, దుష్టులను సేవించుట లేదు, నిలకడలేని తనము లేదు, సంసార భయముతో బాధపడుట లేదు. వాటన్నిటికీ విరుగుడుగా కాంచీపురమునందున ఇష్టపడిన కామాక్షీదేవి యొక్క చిగురుటాకుల వంటి పాదమును ఉపాసించుటయే వ్యాపకము కలిగి ఉన్నాను. మొదట చెప్పిన 4 కారణములనే మనిషిని దైవ చింతలేని వానిగా చేస్తాయి. వానికి ముందు అమ్మ సేవయే అదియే మోక్షమిచ్చునది అనేటువంటిది బుద్ధి కలగాలి, జ్ఞానం కలగాలి. సురాః పరిజన వపుర్మనసిజాయ వైరాజతే త్రివిష్టిపనితంబిని కుచితటీచే కేళీగిరి గిరిస్సురభయోవయ తరుణిమా దరిద్రస్య వా కటాక్షశరణౌ క్షణం నిబితస్య కామాక్షీతే. కామాక్షి తల్లి, నీ కటి కొసల నుండి ప్రసరించే చూపుల సోకినిచో దరిద్రుడు కూడా దేవతలను సేవకులుగా పొందుతాడు. మన్మధుని మించిన శరీర సౌందర్యము, దేవకాంతలతోడి సౌఖ్యము, కోరికలు తీర్చే కామధేనువుల వంటి వాక్కులు, నిత్య యవనము, ఇవన్నీ కూడా లభించిన వాడవుతాడు. అమ్మను సేవించు వారికి ఇహ పరలోకమందలి భోగములు లభిస్తాయి. శ్రీ సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవా అని అంటారు. పవిత్ర యుజగత్రయీ విబధో బోధిజీవాతుభిః పురత్రయ విమర్తినః పులకకంజు లీధాయీభిః భవక్షయ విచక్షణైర్వ్యసన మోక్షణైర్వీక్షణై నిరీక్షర శిరోమణిం కర్ణయైవ కామాక్షీమాం. ఓ కామాక్షి, అమ్మా, నీ చూపులు ముల్లోకములలోని దేవతల పండితులు జ్ఞానమును కలిగించు ప్రాణాధారములు, శివునకు పులకాంకురాలను కలుగుచేయు ఆనందహేతువులు, సంసార భయమును నాశమును అందించు వివేకము కలిగించునవి, చెడు అలవాటుల నుండి మోహము నుండి దూరము చేయునట్టివి. అట్టి నీ చూపులతో చదువురాని వారులలో శిరోమణినైన నన్ను కేవలము కరుణతో పవిత్రుని చేయముగాక. అట్టి నీ చూపులతో నాకేమీ రావు, ఏమీ తెలియదు. నాలాంటి చదువురాని వారులలో శిరోమణినైన, చదువురాని వాడికే శిరోమణిని, ఏమీ చదువు రాదు, నాకు ఏమీ తెలియదు, అలాంటి వాటికే నేను శిరోమణిని. నన్ను కేవల కరుణ
ఎంతో పవిత్రునిగా చేయమమ్మా తల్లి. కదా కలిత ఖేళన కర్ణయేన కాంచీపురే కలాయముకుళత్విషశుభ కదంబ పూర్వాంకురా పయోదర భరళసా కవిజనేషు బంధరా పచేళి కృపారసా పరిపతంతి మార్గే దృశో. తల్లి, లోకానుగ్రహ బుద్ధితో కాంచీపురంలో క్రీడా విలాసాలు చూపునట్టిది. ఇరుగుడు పూలు వంటి కాంతి కలవి, కడమి చెట్ల మొలకలవలే నల్లనైనవి, శుభప్రదములైనవి, పాలిండ్ల భారముచే అలసినట్లున్నవి, మెల్లనైనవి, కవులయందు నెలకొన్నవి, పరిపక్వాలైన దయారసములతో నిండినవి. ఇట్టి నీవు నాకెప్పుడు ప్రత్యక్షమవుతావో కదా. అశోధ్యమచలోద్భవం హృదయనందనందేహిన మనర్ఘమద కాంచీ తత్కిమపి రత్నమధ్యోదతే అనేన సమలంకృత జయతి శంకరాంకస్థలి కదాశ్చ మమ మానస ప్రజతి పేటీకా విభ్రమం. తనంత తానే పరిశుద్ధమైనది, హృదయానికి ఆనందాన్నిచ్చేది, వెలకట్టలేనిది, కాంచీయందు అధిష్ఠించి ఉన్నటిదైన ఒకనొక రత్నము అమ్మవారు ప్రకాశించుచూ ఉన్నది. ఈ రత్నములలో అలంకరింపబడియే కదా శంకరుని ఎడమ ఒడి భాగము విరాజిల్లుతూ ఉన్నది. అట్టి రత్నము నా మనస్సును ఎప్పుడు పెట్టెలో పెట్టి భద్రమగునో కదా, పెట్టెలో ఎప్పుడు భద్రమగునో కదా. పరామృత ఝురిప్లుత జగతి నిత్య మతంశ్చరీ నృణామపి బహిశ్చేరీ పరమంసం విదేకాత్మిక మహద్భిరపో రోక్షిత సతతమేవ కాంచీపురే మమాన్వహమహం మతిన్మనసి భాతు కామేశ్వరి. గొప్పనైన అమృతరసము చే తెలిసినది, ప్రపంచమునందు నెల్లప్పుడూ మానవులకు వెలుపల బయటకు కూడా ఆవరించి ఉన్నది. గొప్ప జ్ఞానరూపిణి, ఏకాత్మరూపిణి, మహానుభావులకు కాంచీ నగరంలో ప్రత్యక్షముగునది. అహం స్వరూపిణి అయినట్టి అమ్మ మహేశ్వరి నా మనస్సునందు ఎల్లప్పుడూ వెలుగుగాక. తమోపి విపినధావినం సతతమేవ కాంచీపురే విహార రసికాపర పరమ సంవిధిర్విరుహా కటాక్షనిగళైర్దృఢం హృదయ దుష్టదం తావళం చిరన్నయతు మామకం త్రిపుర పైరసీ మంతిని. కాంచీపట్టణముందు ఎల్లప్పుడూ విహరించుటయందు ఇష్టము గల శివుని ఇల్లాలు అజ్ఞానమనే అడవిలో పరిగెత్తే నా హృదయమనే చెడ్డ ఏనుగును దయగల కడవంటి చూపునే గట్టి గొలుసుతో కట్టి జ్ఞానమనే చెట్టు వద్దకు నన్ను తీసుకువెళ్ళుగాక. త్వమేవ సతి చండికా త్వమేహ దేవి చాముండికా త్వమేవ పరమాతృకా త్వమపి యోగినీ రూపిణి త్వమేవ కిల శాంభవి త్వమసి కామకోటిజయా త్వమేవ విజయా త్వయి త్రిజగదంబ కిం బ్రూమహే. ముల్లోకముల తల్లి సతీదేవి, నీవే చండికవు, చాముండవు, గొప్పనైన అక్షర రూపిణివి, యోగిని రూపిణివి, శాంభవి, కామకోటి, జయ, విజయ, ఇన్ని రూపములు నీవే. ఇలా ఎన్నని చెప్పను తల్లి. పరే జనని పార్వతీ ప్రణితపాలిని ప్రాతిభ ప్రదాత్రీ పరమేశ్వరీ త్రిగదాశ్రితే శాశ్వతే త్రియంబక కుటుంబిని త్రిపద సంగిని త్రీక్షణే త్రిశక్తి మయి వీక్షణం మయి నిధేహి
కామాక్షీతే. సర్వోతన్న తురాల తల్లి పార్వతి, శరణన్న వారిని పాలించుదానా, జ్ఞానాన్ని ప్రసాదించుదానా, పరమేశ్వరి, ముజ్జుగాలకు ఆశ్రయ అయిన దానా, శాశ్వతురాల, శివుని ఇల్లాల, విశ్వరూపిణి, మూడు కన్నుల తల్లి, మూడు శక్తుల రూపమా కామాక్షి, నీ దయగల చూపులు ఆపై ప్రసరింపజేయుము. మనోమధుకరోత్సవం విదధతి మానిషాజుషాం స్వయం ప్రభవ వైఖరీ విపిన వేది కాలంబిని సదా శిశిరిత కృపా మధురసేన కంపాతటే చరాచర విధాయిని చరతి కాపి బిన్మంజరి. బుద్ధిమంతుల మనస్సునే తుమ్మెదలకు పండుగ చేయునది. స్వయం ప్రకాశాలైన వేదాలనే వైఖరి ఆరణ్య వైదికకు ఆధారమైనది. దయ అనే తేనెను స్రవించి కంపానదీ తీరం భూములను తడిపివేయునది. చరాచర జగత్తును సృష్టించినది. ఇట్టిదైన ఒకనొక విశేషమైన జ్ఞానమునే పూలగుత్తి కంపానది తీరాన సంచరిస్తూ ఉన్నది. కళా భవతి కళాభృతో ముకుటసింని లీలావతి స్పృహావతి మాహేశ్వరే భజన మోహనే భాస్వతి ప్రభావతి రమే సదా మహితరూప శోభావతి త్వరావతి పరే సతాం గురుకృపాం బుధరావతి. చంద్రకళను దాల్చినదానా, చంద్రశేఖరుని ఇల్లాల, మహేశ్వరుని యందు ప్రేమ కలదానా, లోకములను మోహింపజేయుదానా, ప్రకాశాత్మిక కాంతి కలదానా, గొప్ప సౌందర్యం కలదానా, సజ్జలను రక్షణయందు త్వరపడుదానా, పరాదేవి, గురుకృపా ప్రవాహమా, ఎల్లప్పుడూ నీయందే ఆనందిస్తాను తల్లి జగన్మాత పరాశక్తి. త్వయైవ జగదంబయా భువనమండలీ సూయతే త్వయైవ కరుణార్ద్రయా తదపి రక్షణన్నినీయతే త్వయై ఖరకోపయా నయన పావకే హూయతే త్వయైవ కిల నిత్యయా జగతి సంతతం స్థీయతే. జగన్మాతమైన నీచేతనే భువనాలన్నీ జన్మను అందుతున్నాయి. దయచే తడిసిన మనస్సు గల నీ చేతనే అది రక్షింపబడుతూ ఉన్నది. నీదైన తీవ్ర కోపం చేతనే అవన్నీ నీ కంటి మంటలతో హోమం చేయబడుతూ ఉన్నది. శాశ్వతమైన నీ చేతనే కదా తల్లి ఈ విశ్వమంతా స్థిరంగా ఉంది. చరాచర చిన్మయీం సకల హృన్మయీం చిన్మయీం గుణత్రయమయీం జగత్రయమయీం త్రిధా మయీం పరాపరమయీం సదా దశ దిశాన్ నిశార్మయీం పరాం సతత తసన్మయీం పరమచిన్మయీం శీలయే. కదిలేవి కదిలి కదలనివి అన్నిటినీ ఉన్నదానా, సకల హృదయాలలో కూడా నిండినదానా, జ్ఞానముచే నిండినదానా, మూడు గుణాలలో నిండినదానా, ముల్లోకాలలో రాత్రింబవుళ్లలో నిండి ఉన్నదానా, పరారూపిణి, ఎల్లప్పుడూ సత్తారూపమైన దానా, పరమ చైతన్య రూపిణి, సదా నిన్ను విమర్శిస్తాను. అపర సరాగులచే పూజనందునది, పరాపర అటు పిమ్మట దశ, పరావిరాగులచే సేవింపబడేది అని అర్థం. జయ జగదంబికే హర కుటుంబిని నేత్రరుజ జిత శరదంబుజే ఘన విడంబిని కేశరుజ పరమవలంబనం కురు సదా పరరూపధరే మమ గత సంవిదో జడ మడంబర తాండవిన. జగదంబ, శివుని ఇల్లాల, కన్నుల కాంతితో శరత్కాల కమల కాంతిని జయించిన దాన, తలకట్టు కాంతితో మేఘకాంతిని క్రింది
క్రిందు చేసిన దాన పరరూపధారిణి, జ్ఞానాన్ని కోల్పోయి అజ్ఞానపు తాండవం కలిగిన నాకు ఎల్లప్పుడూ గొప్పనైన చేయూతను ఇమ్ము తల్లి. జ్ఞానాన్ని కోల్పోయానమ్మా, నేను అజ్ఞానపు తాండవం కలిగి నాకు ఎల్లప్పుడూ గొప్పనైన చేయూతను ఇమ్మా తల్లి. దృశ్యమాన త్రిపుటి ప్రపంచ సృష్టికి ఆవలయున్నది పరరూప. భువనజనని భూషా భూతచంద్రే నమస్తే, కలిష సమనీ కంపాతీరగే నమస్తే, నిఖిలకి నిగమ వేద్యే నిత్యరూపే నమస్తే, పరశివమయీ పాశచ్ఛేదహస్తే నమస్తే. లోకమాత, చంద్రాభరణ, పాపహారిణి, కంపాతీర గృహిణి, సర్వవేదములచే తెలియన అగుదాన, శాశ్వత రూప, పరశివతత్వం రూపంలో నిండినదాన, పాశములను ఛేదించే హస్తములు గలదానా, నీకు నమస్కారము. సమర విజయకోటి సాధకానందధాటి, మృదుగణమణిపేటి ముఖ్యగాదంబవాటి, మునినుత పరిపాటి మోహితా జాండకోటి, పరమశివధూటి పాతుమాంకామకోటి. యుద్ధాలలో విజయస్వరూపమా, సాధకులకు కలిగే తీవ్రానంద స్వరూపమా, మృదునైన గుణాల మునుల పేటిగా, కదంబవనాలనే ముఖ్యంగా గలదానా. కదంబవనాలు ఆషాఢం శ్రావణ మాసంలో ఈ చెట్లు బాగా వస్తాయి, పూలు బంతుల్లాగా ఉంటాయి, రబ్బర్ బంతుల్లాగా. కదంబవనాలలో ఆవిడ ఎప్పుడు కూడా నివసిస్తూ ఉంటుంది. స్తుతింపబడుదానా, బ్రహ్మాండ కోటలను మోహింపజేయుదానా, పరమశివుని ఇల్లాల, కామకోటి నిలయ, నన్ను రక్షించు తల్లి. పణత్కాంచి కాంచీ పురమణి విపంచి లయఝురి, శిరకంపా కంపా వసతిరసు కంపా జలనిధి, ఘనశ్యామా శ్యామా కఠిన కుచసీమా మనసి మే మృగాక్షి కామాక్షి హర నట సాక్షి విహరతాం. మ్రోగుచున్న నూలు మణులచే ఒప్పుతూ కాంచీపురంలోని మణుల వీణల వాద్య ప్రవాహాన్ని ముచ్చుకోలుగా తల ఊపుదానవు, కంపానది తీరవాసము కలిగిన దయా సముద్రానివి, మేఘము వలె నల్లనైన దానివి, శ్యామాదేవియు కఠినమైన పాలిండ్లు కల తల్లివై, జింక కన్నులు కలదానివి, కామాక్షిదేవివై శివుని తాండవమునకు సాక్షివై ఉన్న తల్లి, నా మనస్సులో విహరించుగాక. ఇమాం పరవరప్రదాం ప్రకృతి పేశలాం పావనీం, పరాపరచితాకృతి ప్రకటవ ప్రదీపాయుతాం, స్తుతిం పఠతి నిత్యదా మనసి భావయన్నంబికాం, జపై రలమలం మఖైరధిక దేహ సంశోషణై. గొప్ప వరాలనిచ్చు దానివి, సహజ సుకుమారిమైన దానివి, పర అపర చిత్ అనే మూడు రూపాలను, సత్తు చిత్తు ఆనందం, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే మూడు రూపాలను ప్రకటించడంలో ప్రకాశ స్వరూపమైనట్టి దానిని, ఈ స్తుతిని అంబికను మనసునందు నిత్యం భావిస్తూ పఠిస్తే చాలు. జపములతో యజ్ఞములతో శరీరాన్ని బలహీనపరిచే ఇతర సాధనలతో పని లేదు, పఠిస్తే చాలు. ఈ స్తోత్ర పఠనం, జపం, యజ్ఞం, తపస్సు మొదలగున వారికన్నిటి కూడా ఫలాన్ని ఇస్తుంది, సిద్ధింపజేస్తుంది. మోక పంచశతిలో స్తుతి శతకం సమాప్తం ఈ రోజుతో. రేపటి నుంచి పురజనుల కోరికపై కటాక్ష శతకం. చాలామంది చూస్తున్నారు, తప్పులున్నాయని కానీ దిద్దుకోమని కానీ
తప్పులుంటే దిద్దుకోమని చెప్పండి, నేనేం బాధపడను, తెలుసుకుంటాను. కానీ అందరికి మళ్ళీ కొమ్ములు ఉన్నవాడిని కాదు, నేనేమీ తెలియని వాడిని. ఏదో లాక్డౌన్ కదా, ఇంట్లో కూర్చుని 10 మందికి చక్కగా తెలియజెప్పే విషయాలు చదువుదామని చెబుతున్నాను. అంతే తప్ప తప్పులుంటే చెప్పండి. చక్కగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, విజ్ఞానవంతులు, వివేకవంతులు, జ్ఞానులు చాలామంది ఉన్నారు. చూసేవాళ్ళు చూస్తూనే ఉన్నారు. చక్కగా చూసిన వాళ్ళు తెలియజెప్పండి, తెలుసుకుంటాను. నేనైతే ఏమీ అనుకోను. లేకపోతే అదే నెంబర్కి మెసేజ్ పెట్టండి, నాన్న ఇక్కడ తప్పు చెప్పావు, ఇక్కడ సరి చేసుకోండి, వచ్చే వాటిల్లో సరి చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షితపర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. అథనా సదనా సంతు జీవంత శరదాం శతం. జై గురుదేవ దత్. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.